మార్నింగ్ గైస్ అండ్ ఈరోజు డే 2 అనమాట అరకులో మాకు. అండ్ 3 ప్లేసెస్ అయితే కవర్ చేయాలి, ఇంకా లోకల్ కవర్ చేసేసాము. ఇంకొచ్చేసి గాలికొండ వ్యూ పాయింట్, అనంతగిరి వాటర్ ఫాల్స్, బుర్రా కేవ్స్, ఇంకా 3 అయితే పెండింగ్ ఉన్నాయి. అండ్ ఇప్పుడే లేచాము, 7:45 అయితే టైం అవుతుంది. ఇంకా మాకు క్యాబ్ రావడానికి ఇంకా ఒక 1 అవర్ పడుతుంది అన్నారు. అందుకనేసి పైకి వచ్చి చూస్తాం. మేము ఎట్లా వ్యూ పాయింట్ చూడడం కొంచెం మిస్ చేసాము, లేట్ అయిపోయింది అనేసి. 2 డేస్ ఇంటి జర్నీ చేసి బాగా అలసిపోయాం. ఎర్లీ మార్నింగ్ లేవలేక వదిలేసాం. సరే ఇంకా అడికి వెళ్ళడానికి కూడా వీళ్ళు కుదరదు అంటుంటే ఈ టైంలో ఇంకా సరే అని వదిలేసాము. ఇంక ఈ 3 ప్లేసెస్ మాత్రం ఇంకా కవర్ చేసుకోవాలి. ఇంకా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. ఇప్పుడైతే మనం రూమ్ అయితే వెకేట్ చేస్తున్నాం. ఓకే, మేమైతే కొత్త షర్ట్ వేసాం అనమాట, బ్లూ డెనిమ్. అన్నీ ఒకసారి చెక్ చేసుకో రూమ్లో. రూమ్లో అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. కింద ఒకసారి చూడండి. కింద ఏం లేవులే అన్నీ. నాకు 1 or 2 రూమ్ ఇచ్చాడు. రూమ్ పర్లేదబ్బా, డీసెంట్గా ఉంది, ఫ్రెండ్లీ బడ్జెట్లో ఫ్రీ, సూపర్ ఉంటుంది. మనమైతే పూరి తీసుకున్నాం అనమాట. అట్లా కాదురా, అంతే మళ్ళా అడిగి వెళ్దాం కదా. కోయా రే కోయా కోయా బామారే చందమా. మెయిన్ ఈ చర్చ్ దగ్గర కొన్ని మూవీ షూటింగ్స్ అయితే జరిగాయంట, ఫేమస్ మూవీ షూటింగ్స్. అది కూడా మామూలు చిన్న మూవీస్ అయితే కూడా కాదు. ఎగ్జాంపుల్ నాకు ఒక 2 తెలుసు. ఒకటి వచ్చేసి ఏమ్మాయ చేసావి, అండ్ ఇంకోటి వచ్చేసి కృష్ణగాడి వీరప్రేమ గాథ. ఈ 2 అయితే సూపర్గా అయితే ఉంటుంది లొకేషన్. అండ్ మెయిన్ వచ్చేసి ఇక్కడ చెట్టుకి తీగలాగా ఉంది చూసారా, అది వచ్చేసి మిరియాల చెట్టు అంట. మెయిన్ అది కూడా ఇక్కడ ఫార్మింగ్ చేస్తూ ఉంటారంట. అది కూడా అన్న చెప్పారు ఇప్పుడు, డ్రైవర్ అన్న. అది కూడా ఒక ఫార్మేషన్ లాగా చేస్తున్నారంట ఇక్కడ. చిన్న మొక్కలు ఉన్నాయి కదా, చిన్న చిన్నవి కాఫీ ప్లాంట్స్. ఓకే, ఇదేనా మనం రావాల్సింది? ఇంకా ఉంది లోపల. ఇదే తప్ప. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ అన్ని షాప్స్ చూస్తున్నారు కదా, అక్కడ టీ, కాఫీ, మెంతులు, మిరియాలు, చెక్క, లవంగాలు ఇవన్నీ అయితే సేల్ చేస్తూ ఉంటారు అనమాట, వంటకు కావాల్సినవి అనేసి. మేము కూడా కాఫీ అయితే పౌడర్ అయితే ఒక 2 తీసుకున్నాం అక్కడ. అది కూడా ఏదో గొడవ, ఫుల్ తాగేసి వచ్చాడు వీడికి, గొడవ అయితే దొరుకుతుంది. ఇలాంటి చోట్లకు వచ్చినప్పుడు తాగడం ఏంట్రా, ప్లాస్టిక్స్ నాట్ అలౌడ్. 1100 to 1000 ఫైన్. వాళ్ళు తెలుగు వాళ్ళరా, ఆ బొమ్మరా వెళ్ళిపోయాడా? డ్రింక్ చేసి ఆడ లేడీస్ మిస్బిహేవ్ చేశాడు. ఎవరితో? ఎవరో కారు. ఇక్కడ మెయిన్గా 2-3 హైలైట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి కెనోపీ వాక్, అండ్ వచ్చేసి ట్రీ డెక్, అండ్ వుడెన్ డెక్ అనమాట. అండ్ మేము 2 అయితే విజిట్ చేసాము. ఒక దాని మీద ఫోటోషూట్స్ జరుగుతున్నాయి, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనమాట. అందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి మేమైతే అక్కడికి వెళ్ళలేదు. అది కూడా చూపిస్తాను చూడండి. చెట్లు, ఇది చెత్త స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ వస్తుంది అంతే. జంగిల్ బుక్ లాగా ఉంది చెప్పాలంటే. దీనికి 20 రూపాయలు. ఇది ఎక్కడ 20 రూపీస్ అంట. వీడు ఏముందని 20 రూపీస్ తీసుకున్నాడు వాడు. ఇది ఎక్కడానికి
ఇది ఎక్కడానికి 20 రూపీస్ తీసుకున్నాడు. ఇది కాదురా, ఆ వుడెన్ బ్రిడ్జ్ ఉంది కదరా, అది రా. బ్రిడ్జ్ కాదురా, ఇదిరా, దీనికి రా. మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి దిగేసి మళ్ళీ ఎక్కడ ఇదేనా లాస్ట్? ఇంతే లాస్ట్ ఇదే. నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. సూపర్ అయితే వస్తున్నాయి ఫొటోస్. వీడియోరా ఇలానే ఉంది. ప్లేస్ అయితే సూపర్ అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా మనం వుడెన్ బ్రిడ్జ్ ఉంది, వుడెన్ బ్రిడ్జ్ అయితే ఇంకా ఎక్కలేదు. అండ్ ఇక్కడ ఒక చిన్నది ఉంటే అక్కడ ఫొటోస్ తీసుకుంటాను. పైన అయితే వుడెన్ బ్రిడ్జ్ ఉందన్నమాట. ఆడికి వెళ్ళి మనం మంచిగా అయితే వీడియోస్ అయితే తీసుకోవాలి. ఇంకా చూడండి ఒక్కొక్కటి. సరే ఇంకా ఆడికి వెళ్ళిపోతామా, స్టార్ట్ అవుతామా? ఓకే. ఇప్పుడు మనం వచ్చేసి వుడెన్ బ్రిడ్జ్ అనమాట. ఫ్రీ డెక్కా ఏడుంది? వుడెన్ డెక్ కదరా. ఎక్కడ చూసినట్టు అనిపిస్తుందా? ప్రజెంట్ అయితే మనం ఏంద్రా, ఏం బ్రిడ్జ్ అది? కెనోపీ బ్రిడ్జ్ అంట. It's a canopy bridge in Sonkrametha. Forest. In Sonkrametha. Forest. ఫుల్ జనం ఉన్నారబ్బా. పదరా, ఎందుకు రారు? అదేంద్రా, స్టాండ్కి కెమెరా వచ్చింది. స్టాండ్కి అది గింబల్ రా, నువ్వు తెచ్చావు 50 రూపాయది. అలాంటిలో అది కొంచెం కాస్ట్లీది అనమాట మొబైల్ పెట్టుకునేది. వీళ్ళెక్కడ రా. ఇది వచ్చేసి వుడెన్ బ్రిడ్జ్ అనమాట. మన వాళ్ళు ఫోటోషూట్స్ అయితే చేస్తాం. వుడెన్ బ్రిడ్జ్ అయితే సూపర్ ఉంది, కానీ జనాలు అయితే చాలా మంది ఉన్నారు ఇక్కడ. అసలు ఫొటోస్ తీసుకున్నా కూడా కుదరడం లేదు, అంతమంది అయితే ఉన్నారు అనమాట. మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా 3 ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయడానికి. లేట్ అవుతుందని స్టార్ట్ అయిపోయాం. ఇంకా కార్ కూడా అక్కడ పెట్టున్నాం. క్యాబ్ బుక్ చేసుకున్నాం మేము, అది 2 డేస్కి. అండ్ ఈరోజు అయితే ఇంకా వాడు ఫోటో తీసుకోవాలన్నారు, అది చూసుకొని మళ్ళీ అయితే రిటర్న్ అయిపోతాం. ఎప్పుడు కోతులు కనపడిన తీటు హూకాడట ఈడే బరా. అంత ఫుల్ ట్రాఫిక్ అంట. చిన్న రోడ్లోనే సూపర్ డిలక్స్ వెళ్తున్నాయి. సూపర్ ఉంది ప్లేస్ మాత్రం, నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు బల్లి ఉంటుంది. నీ బొందరా, నీ బొంద. ఫోటో తీరా, ఫోటో కూడా వేసారా దీనికి? అదే పిల్లకి కూడా వేసారా? ఫోటో తీరా బాలాజీ, ఒక ఫోటో తీరా ఫోన్లో. అండ్ ఇప్పుడైతే మనం అనంతగిరి వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట.
చేపలు ఉన్నాయి మీ దీంట్లో, చేపలు ఉన్నాయి. రేట్ వెళ్దాం రా, అటు కింద చూద్దాం, చూసి వచ్చేద్దాం రా. రారా రారా రారా. మెయిన్ వాటర్ ఫాల్స్ అది ఇప్పుడు మనం వెళ్ళేది. ఆ వాటర్ ఫాల్స్కి ఇప్పుడు మనం వచ్చాం. ఈ వాటర్ ఫ్లో కూడా పెద్దగా ఏం లేదు. నేను ఇంతకుముందు వీడియోస్లో చూడడానికి దీనికి ఏం పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. ఫేట్ స్నాక్ బార్ అంటారా, వెయిట్ స్నాక్ బార్ అంట. తెలుగులో ఒక మీనింగ్ వస్తుంది, ఇంగ్లీష్లో ఇంకో మీనింగ్ వస్తుంది. మన వాళ్ళకి తెలుగులో బార్ అంటే గుర్తుకొచ్చేది ఒకటి బీరు, 2 బాలయ్య. కానీ అది ఏమన్నా ఫుడ్ తినడానికి అక్కడ ఒక ప్లేస్ ఉంది, అంటే షాప్ ఒకటి ఉంది ఆడ. లేదంటే అది క్లోజ్లో ఉంది. వచ్చినా రేపు బండలు బయలుపోతాయి. నేను ఒక్కరిని పైకి ఎక్కాను అనేసి అందరూ ఒకరి తర్వాత ఒకరైతే మమ్మల్ని చూసి ఎక్కేసారు. ఫస్ట్ నేను ఎక్కే, వాడు బాలాజీ ఎక్కాడు. వీళ్ళందరికన్నా హెడ్ ఉంటుందని చెప్పి నేను ఆడ పైకి ఎక్కి కూర్చున్నాను అనమాట. ఇలాగే పైకి వెళ్ళిపోవాలి, కిందికి రాకూడదు అనుకున్నాను. వాడు నేను రాను నాకు జారుతుంది అన్నాడు. అందుకోసం నేను అవన్నీ పైకి ఎక్కేసా. అండ్ వాడిని కూడా రమ్మని చెప్పి ఫోర్స్ చేసాను. నేను ఎలా వస్తారో చూద్దామని. ఓకే, ఎంత హైట్ వచ్చావు? ఇది ఉంది, ఇది ఎలా ఎక్కాలరా బాబు? అందరూ మమ్మల్ని చూస్తున్నారు. ఎక్కేయచ్చు, ఈజీగా ఎక్కేయచ్చు. నువ్వు వీడియో దీన్ని ఎక్కుదా, ఓకేనా? వస్తా, ఆడదాకా వచ్చాలా? ఇటు ఎక్కలేవు కదా, ఇటు నుంచి అట్టే రాగలుగుతావా? అండ్ ఫైనల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట, బుర్రా కేవ్స్. అండ్ గోప్రోలో ఛార్జింగ్ కూడా 27% మాత్రమే ఉంది. ఇంకా వీడియోస్ అన్నిటికీ తీసుకోవాలి కాబట్టి ఫాస్ట్గా అయితే స్టార్ట్ అయిపోయాం, లేట్ అవ్వకూడదు అనేసి. బుర్రా కేవ్స్ ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఇట్లా? బుర్రా కేవ్స్ ఇక్కడ నుంచి ఒక 6 వస్తాం, 6-7 వస్తాం. అండ్ మేము ఇంకా లంచ్ చేయలేదు కాబట్టి అన్నని ఒక మంచి హోటల్ అయితే చూపిమన్నాం. అండ్ బొంగులో చికెన్ తినాలనేసి ఈ షాప్లో అయితే అడిగాము. ఒక ప్లేట్ వచ్చేసి 600 చెప్పాడు, అంటే ఒక ఇద్దరికి సరిపోతుందంట అది ఫుల్గా. మేము 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 2 అయితే చెప్పున్నాం. చూడాలి టేస్ట్ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలా వస్తుంది, సరిపోతుందా లేదా అనేసి అయితే చూడాలి. పర్లేదు, బయట తినే ఫుడ్లో కన్నా ఇది కొంచెం బెస్ట్ అనమాట బిర్యానీ. అండ్ దాంట్లో 2 లెగ్ పీస్ అండ్ ఒక చిన్న పీస్ అయితే చికెన్ పీస్ ఇస్తాడనమాట ఎక్స్ట్రా. అండ్ అలాగే రైస్ అయితే ఇద్దరికి అయితే చాలా బాగా సరిపోతుంది. అండ్ మేము ఇంకా
ఆఫ్టర్నూన్ నుంచి ఏం తినలేదు కాబట్టి ఆల్రెడీ టైం 3:30 అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయిపోయాం తినేసి. అండ్ ఇది వచ్చేసి బుర్రా కేవ్స్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి జిప్ లైన్ కూడా ఉందన్నమాట. కానీ జిప్ లైన్ అయితే క్లోజ్ చేస్తున్నారు ప్రజెంట్ లేదనేసి. అండ్ బుర్రా కేవ్స్లో కూడా టైమింగ్స్ వచ్చేసి ఇంకొక 1 అవర్ మాత్రమే ఉందంట. మెయిన్ ఈ బుర్రా కేవ్స్ వచ్చేసి చాలా బాగుందన్నమాట చూడడానికి, కలర్ఫుల్ లైటింగ్స్తో అంతా. అండ్ మేము ఫస్ట్ అనుకున్నాం లైటింగ్స్ ఏంది చిరాగా అనుకున్నాం, బట్ కానీ లైటింగ్స్ అయితే చాలా బాగుంది. అండ్ చాలామంది జనాలు అయితే కూడా ఉన్నారనమాట ప్రజెంట్ ఇప్పుడైతే కన్నా. వీడియో మధ్యలో అయితే కన్నా గోప్రో రికార్డ్ ఆఫ్ అయిపోయింది అనమాట, ఛార్జ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట వైజాగ్కి. క్యాబ్లో వచ్చేసి బస్ స్టాప్లో డ్రాప్ చేస్తానన్నారు, అక్కడ నుంచి బస్కి వెళ్ళాలంట. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్.